గత వారం రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనిపించటం లేదు అనే ఒక ఫ్లెక్సీ తిరుపతి మొత్తంలో చక్కర్లు కొడుతుంది. బహుశా తిరుమల టీటీడీ అధ్యక్షులు వెకేషన్కి వెళ్ళారా, లేకపోతే లీవ్ పెట్టారా, లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సమస్యల్లో ఉన్నారా అనేటువంటి అంశాల మీద ఎవరికి ఒక క్లారిటీ లేదు. అంటే నార్మల్గా మా మిత్రులు సాంబశివరావు గారు చెప్పేటువంటి అంశం ఏంటి అంటే, మా చైర్మన్ గారు ఒక్కరోజు కూడా హైదరాబాద్ రావట్లేదు, హైదరాబాద్ వచ్చినా నాకు తిరుపతి కొండలు గుర్తొస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి గుర్తొస్తున్నారు, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంటారు. సో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన మనసంతా తిరుమలలోనే ఉంది అని సాంబశివరావు గారు చెప్తా ఉంటారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 10 రోజుల నుంచి బిఆర్ నాయుడు గారు ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ అర్థం కావట్లా. అందుకని కనపడటం లేదు అనే బోర్డు ఒకటి పెట్టారు. లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ఒక పద్ధతి. భక్తులకు ఏదైనా సౌకర్యాలు అసౌకర్యంగా ఉందా, భక్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మొత్తం తిరుమల ప్రథమ వ్యక్తిగా అక్కడ జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించవలసినటువంటి అవకాశం, పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనపడటం లేదు. ఎందుకు కనిపించటం లేదు? అది ఫేక్ వీడియోనే కదా, అది డీప్ ఫేక్ వీడియో కదా, అది అక్కడక్కడ మార్ఫింగ్ చేశారు కదా. మరి అక్కడక్కడ మార్ఫింగ్ చేసిన వీడియో, డీప్ ఫేక్ వీడియో వల్ల జరిగిన అనర్థం ఏంటి? మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఏదైతే వీడియో డిస్ప్యూట్ చేస్తున్నారో, ఇది ఏదైతే ఆత్మీయంగా కౌగిలించుకున్న దాన్ని తీసుకొని వెళ్ళిపోయి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పేసి మీ ఛానల్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, మీ మీడియా క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, ఒక పక్క బిఆర్ నాయుడు గారేమో అక్కడక్కడ మ్యానిపులేట్ చేశారు, అది అక్కడక్కడ దాన్ని మార్ఫింగ్ చేశారు, అది పూర్తి వీడియోనే, అయినా దాంట్లో తప్పే ఉంది, ఆలింగనం చేసుకున్నాం, దాంట్లో తప్పే ఉంది చెప్పండి మీరు. నేను ఎన్నిసార్లు చూశాను, వల్గారిటీ ఎక్కడ కనపడిందని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. మరి ఆయనే మాట్లాడుతున్న సందర్భంలో, వారే దాన్ని కరెక్ట్ అని అంటున్న సందర్భంలో దాని గురించి ఎందుకు ముఖం చాటేయాల్సిన అవసరం ఏముంది? వెంకటేశ్వర స్వామి దగ్గర మిమ్మల్ని చైర్మన్గా పెట్టింది ముఖం చాటేసి నెలల పాటు తిరగమనే? రండి, భక్తులతో మాట్లాడండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. మీరు ముఖం చాటేయాల్సినంత అవసరం ఏముంది? అంత అవసరం ఏం లేదు కదా. ఎందుకు అంటే మనం మన ఛానల్ సిగ్గుడు చేసాం కాబట్టి, సిగ్గుడు చేసినాడు వీధికి పెద్ద అని మీరు పెద్ద. ఇప్పుడు ఏమైందా, దాంట్లో తప్పే ఉంది, ఆ వీడియోలో తప్పే ఉంది. 32 సంవత్సరాల నుంచి మాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి,
వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెప్పారు. సో మీ ఛానల్లో వాళ్ళేమో కూర్చొని సాంబశివరావు గారు అండ్ TV5 మూర్తి గారు ఇద్దరు కూర్చొని చాలా సీరియస్గా డిబేట్లు పెట్టి అసలు మా 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 చైర్మన్ గారు ఇక్కడికి వస్తే కొండలు కనపడుతున్నాయి, గుట్టలు కనపడుతున్నాయి, వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారు, నేను అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది సాంబశివరావు, నేను ఇక్కడ ఉండను సాంబశివరావు, నేను వెళ్ళిపోతాను సాంబశివరావు అంటే, సార్ ఒక గంట ఉండండి సార్ ప్లీజ్ సార్, ఇక్కడ సంతకాలు ఉన్నాయి సార్ అని సాంబశివరావు గారు బతిమలాడతారంట. మరి ఇప్పుడు గుర్తు రావటం లేదా కొండలు? వెంకటేశ్వర స్వామి ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశారా? కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? 7 కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి. ఇదే పని కనుక, ఈ విధమైనటువంటి వీడియోలతో గనక ఇంకొక సామాన్యుడు ఎవడైనా దొరికినా, సామాన్యుడు అంటే ఇన్ ది సెన్స్ నాలాంటి వాడు ఎవడైనా దొరికినా, లేకపోతే MP కానీ MLA కానీ ఎవరైనా దొరికినా, అసలు మీరు పెట్టే డిబేట్లకి ఇళ్లల్లో టీవీలు పగిలిపోవాల్సి వచ్చేది. మీరు పెట్టే డిబేట్లకి ఇళ్లల్లో టీవీలు పగిలిపోయాయి. నేను మొన్నే మీకు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, కోరట్ల మాధవ్ MP అనేటువంటి వ్యక్తి ఏదో వీడియో కాల్ మాట్లాడారు. అవతల పక్క ఎవరితో మాట్లాడారో ఎవరికి తెలియదు, అవతల పక్క బాధితురాలు ఏందో ఎవరికి తెలియదు. ఒక వీడియో వచ్చింది, దాని మీద 250 డిబేట్లు పెట్టిన మీరు ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి వీడియో మీద ఎందుకు డిబేట్లు పెట్టడం లేదు? ఎందుకు ఆ మహిళ రాసిన ఉత్తరం మీద మీరు యాక్షన్ తీసుకోవటం లేదు? ఎందుకు ఆ మహిళని బెదిరించి కేసు పెట్టించారు? అంటే బిఆర్ నాయుడు గారు చెప్పింది కరెక్టే. గుర్తుపెట్టుకోండి, నాకు మీడియా ఉంది తగ్గేదేలే అని చెప్పి మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు గారు వాస్తవం. అంటే నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజల్ని, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా, అంటే ఒక మీడియా ఛానల్ ఉంటే మీరు ఏం చేసినా కూడా మీరు సుత్తపూసలు అయిపోతారా? అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే మీరు ఏం చేసినా, ఏ అరాచకం చేసినా కూడా అది తప్పు ఒప్పైపోతుందా? బిఆర్ నాయుడు లాంటి ఒక వ్యక్తి ఈ విధంగా దొరికితే దాన్ని కనీసం దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయలేని ఒక చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పనిచేయటం లేదా? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, ప్రతి మీటింగ్లో ఏం తమాషాలుగా ఉందా, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు చేయటం లేదు, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమనుకుంటున్నారు అని IASల మీద IPSల మీద రెచ్చిపోయేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ మిత్రుడు కాబట్టి, మీ మిత్రులు కాబట్టి, మీ కులం కాబట్టి, మీ ఊరు కాబట్టి, మీ జిల్లా కాబట్టి బిఆర్ నాయుడు మిమ్మల్ని జాకీలు వేసి లేపారు కాబట్టి, బిఆర్ నాయుడు ఏ విధమైనటువంటి తప్పులు చేసినా అక్కడ చైర్మన్ హోదాలో ఆయన మీద ఎక్స్ప్లెనేషన్ ఉండదా? రాష్ట్ర ప్రజలకు వివరణ ఉండదా? రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రజలకు అసలు దీని మీద ఏమి చెప్పాలి? కనీసం ఇది తప్పో రైటో. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి వీడియో ఫేక్ వీడియో, ఇది అసలు ఏ విధమైన తప్పు కాదు. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక సచ్చీలుడు, ధర్మరాజు అంశలో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కారణ జన్ముడు అని చెప్పండి, తప్పేం లేదు. ముఖ్యమంత్రి ప్రకటన చేయమని నేను పదే నేను మాట్లాడుతున్నా. మీరు ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూర్చొని ఈ రోజు వరకు కూడా జరిగిన అనర్థం మీద కనీసం మీరు ఏ విధమైనటువంటి ప్రకటన చేయకుండా, ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఇనిషియేట్ చేయకుండా, ఏ విధమైనటువంటి రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయకుండా, ఎవరో ఒక పనికిమాలిన గన్నాయి గారి చేత ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ లేకుండా గాయపయ్యి గాప్చూప్ సంబారబుడ్డి అని తిరుగుతుంటే రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలా? అంటే మీరు గిల్లితే గిల్లించుకోవాలా? చెప్పండి సార్, మీరు గిల్లితే గిల్లించుకోవాలా? రాష్ట్ర ప్రజలకి మీరు కడాన లడ్డూలో పందికోగలిసింది అంటే అందరు వినేసేయాలి, డిబేట్లు పెట్టేసేయాలి,
మొత్తం మీడియా మొత్తం మీ మీ వెనకబడి రాష్ట్ర ప్రజల మొత్తం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవాలి, తన్నుకోవాలి, చంపుకోవాలి. అబ్బెబ్బెబ్బే దాంట్లో ఏమీ హార్పిక్స్ లాంటివి బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అంటే బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అని అనుకోవాలి. ఇప్పుడు దాని మీద ఏం చర్చలు లేవు. గప్చుప్ సంబారబుట్టి ఇదంతా ఎక్కడికో వచ్చి ల్యాండ్ అవుతుంది, ఇందాపూర్లో ల్యాండ్ అవుతుంది, హెరిటేజ్లో ల్యాండ్ అవుతుంది, దీని మీద ఏం మాట్లాడొద్దు, కామ్గా ఉండండి అంటే రాష్ట్ర ప్రజలు కామ్గా ఉండాలా? అంటే బిఆర్ నాయుడు కాకుండా ఇంకా వేరే ఎవరైనా సరే ఎలాంటి సందర్భం వస్తే మీరు యాక్షన్ తీసుకోరా? అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, అడ్మినిస్ట్రేటర్ని నేను అని చెప్పేవన్నీ కేవలం అభూత కల్పనలా, పైకి మాటల. ఒక ఎమ్మెల్యే ఒక మహిళని, చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళని 75 సంవత్సరాల ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని లాడ్జికి తీసుకుని వెళ్ళి పదే ఆ అమ్మాయి చేత బలాత్కారం చేస్తే ఆ ఎమ్మెల్యే మీద ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. మరి అదే గుంటూరు ఎమ్మెల్యే కూడా వీడియో కాల్ మాట్లాడారు కదా, మరి అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? నిన్నగాక మొన్న జనసేనలో అరవశ్రీధర్ అనేటువంటి అంశంలో ఆ అబ్బాయి ఎమ్మెల్యే, రైల్వే కూడూరు ఎమ్మెల్యే, ఆ మహిళని ఒక ఒంటరి మహిళను ఆమెను లోబరుచుకొని ఇట్లా నన్ను ఇన్ని సందర్భాల్లో నన్ను బలాత్కారం చేశాడు, బలవంతంగా బలాత్కారం చేశారు, ఇతను నా మీద నా భర్తను చంపేస్తాను, నా కొడుకుని చంపేస్తానని బలాత్కారం చేశాడని రిపీటెడ్గా రిపోర్ట్లు పెడితే, ఈ దేశంలోనే మహిళల అభ్యున్నతి కోసం, మహిళల రక్షణ కోసం పుట్టాను నేను అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మహిళల కోసం అద్భుతమైనటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ అమ్మాయి మీదే వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి, అరవశ్రీధర్ వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో నిందితురాలుగా నుంచోబెట్టిన చరిత్ర మీ జనసేనది కాదా అని అడుగుతున్నాను. చరిత్రలో ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే నన్ను రేప్ చేశాడని కేసు పెడితే ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్యే తల్లి చేత రిపోర్ట్ తీసుకొని కట్టించిన చరిత్ర మీది కాదా? ఏ సందర్భంలో అయినా సరే ఇలాంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ. మహిళల చరిత్ర గురించి, మహిళల అభ్యున్నతి గురించి, మహిళల అంటే మనం చేస్తేనేమో సంసారం, ఎవడు చేసినా అది కాకుండా చేస్తేనేమో వ్యభిచారం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మహిళల కోసం, మహిళల రక్షణ కోసం, మహిళల చట్టాల కోసం, మహిళల్ని ఎవడైనా పట్టుకుంటే తులిమేస్తా, తుడిపేస్తా, నరికేస్తా, కోసేస్తానంటివి. ఎవడైనా మహిళలను పట్టుకోవాలంటే చట్టాలు అద్భుతంగా తయారు చేసి ఒక్కొక్కడికి ఉరిశిక్ష చేస్తాను, అవసరమైతే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టించేస్తానంటివి. మీరు ప్రతిపక్ష నాయకులుగా మీరు రాజకీయాలు చేసేటప్పుడేమో మహిళల అభ్యున్నతి, మహిళలకు రక్షణ, మహిళలకు చట్టాలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా మహిళల మీద చేస్తే వాళ్ళని చేయటం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మహిళ ఈ ఎమ్మెల్యే నన్ను రేప్ చేశాడని కేసు పెడితే కుదరదు, ఆయన రేప్ చేయలా, ఆయన కామించలా, ఆయన ప్రేమించాడు. ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేయడానికి నువ్వు బ్లాక్మెయిల్ చేసావు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, ఒక డాన్ లాగంట ఈ ఎమ్మెల్యేని బెదిరించి డబ్బులు ఇస్తావా లేదా అని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు ఆయన మీద పోలీసులు కేసు పెడతారంట. చరిత్రలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేని బెదిరించగలిగిన ఒక సామాన్యమైనటువంటి ఎంప్లాయీ ఉంటుంది అని మీరు భావిస్తే ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్ పవన్ కళ్యాణ్ గారు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్. ఒక మహిళ ప్రాథమికమైనటువంటి సమాచారం మీకు ఇస్తే అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్స్ మాట్లాడి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేది తప్పు కాదు. కారులో తీసుకెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయిని థ్రెటన్ చేసి వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ పాపని చంపేస్తానని చెప్పింది తప్పు కాదు. కేసు పెట్టి బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి తప్పు. ఇది న్యాయం. మీ ప్రభుత్వంలో ఒక ఆడకూతురుకు జరిగే న్యాయం ఇదే. ఒక ప్రభుత్వంలో జరిగే న్యాయం ఇదే పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పే మాటలకి చేసే పనులకి తేడా ఇదే ఇక్కడే కనపడుతుంది. ఎందుకు అంటే మీరు రాజకీయాలు చేయటంలా మీరు రాజకీయాలలో ఇప్పుడు కాల్ షీట్ రాజకీయాలు చేస్తున్నారు. కాల్ షీట్ రాజకీయాలు ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సి వస్తుంది అనే దాని మీద కూడా నేను రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి.
ఏదో చాలామంది ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, నాకేం పని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు? ఏ రోజైనా నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాను? పవన్ కళ్యాణ్ గారిని నేను ఏ రోజైనా మాట్లాడాను? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ గారితో.